అన్నీ ఉన్నానంటే వ్యక్తివి ఎందుకు పెళ్లి చేసుకోలేకపోతున్నావు? వీళ్ళతో తిరగడం వల్ల నువ్వు కూడా అదే తేడా కింద పడిపోతావు కదా. లేదు మేడం, అలా కావాల్సి ఉంటే నాకు జబర్దస్త్లోనే శారీ వేసుకునే అవకాశాలు కూడా అప్పుడు వచ్చాయి. నేను ఎందుకు చేయలేదంటే ఒకసారి శారీ వేసుకుంటే దానికి అంకితం అయిపోవాలి, క్యారెక్టర్ పరంగా వెళ్ళిపోవాలి. ఒక 2 షోలు శారీ వేసుకొని చేసేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తేడానా అది ఇది అనిపించుకొని నాకు నచ్చదు. ఫ్యామిలీ సెక్యూర్ అయ్యేగంటే అది ఎలాంటి షో అన్నా కానీ నేను శారీ వేసుకోను, అలాంటి బిహేవ్ చేయను. క్యాజువల్గా కొంచెం నా హావభావాలు ఇప్పుడు ఈ మధ్య కొంచెం చూపించుకుంటున్నాను. ఒకలాగా మోడర్న్ స్టెప్స్, నడిచే విధానం కూడా బాయ్గా నడుస్తారా గర్ల్ గా? అయ్యో నేను బాయ్గానే నడుస్తాను. నేను ఎక్కువగా బాయ్ తోటి ఉంటాను, గర్ల్స్ తోటి ఉంటాను, చిన్న పిల్లలతోటి ఉంటాను, పెద్దవాళ్ళు ఉంటాను. నాకు అలాంటి తాటి ఇంటి వరకు రాలేదు. రమేష్ లవర్ ఎవరో ఈ రోజు మనం తెలుసుకుందాం. లేదండి, నాకు ఈ మదర్ ప్రామిస్ గా అలాంటి ఫీల్ ఏం లేదు. నాకు ఫీల్ అంటే అలా అది కాదు, అన్ని ఫీలింగ్స్ ప్రతి ఒక్క మనిషికి వస్తుంది. ఐ కెన్ అండర్స్టాండింగ్. నా కెరియర్ అవునవును, నా కెరియర్ని నేను కంట్రోల్లో ఉంచగలుగుకుంటాను. ఎందుకంటే నా ఫ్యామిలీ ఉంది కదా, నాకు ప్రతి ఒక్కటి ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా స్ట్రగుల్ పడాను నేను. నా సొమ్మే తిని నాకే ఎన్నో లక్షలు పాగుట్టి నన్ను తినే గంట నా దగ్గర డబ్బులు ఉండే గంట వాడుకొని ఎంతోమంది నన్ను బయట వదిలేశారు. ఇప్పుడంతా దేవుడు వాళ్ళకి ఒక శిక్ష ఇచ్చాడు. నా ప్రజలకంతా తెలుసు, మా కర్ణాటక నా ప్రజలకంతా తెలుసు. కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకంతా తెలుసు బుజ్జి వాళ్ళ ఫ్యామిలీని ఎలా పంచుతున్నారు. నేను కానూన్ చాలా తల వంచుతాను మేడం. నేను కానూన్కి చాలా వ్యతిరేకం చేయను, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకు మరి మీరు ఇట్లా డ్రెస్ అపీరియన్స్ ఎందుకు వేసుకుంటారు? బాయ్ లాగా వేరేలాగా వేసుకోవచ్చు కదా. ఇది బాయ్స్ దే మేడం, అంటే షైన్. మనం యాక్టర్స్ కదా, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి రావాలంటే నన్ను ఎవరు యాక్టర్ అంటలేరు అసలు. నువ్వే చెప్తున్నావు, మనం అని కలుపుతున్నావు. థ్యాంక్స్, నేను యాక్టర్ కాదు. అవును మేడం, మనం యాక్టర్స్ మేడం. ఇప్పుడు మీరు కూడా పెద్ద యాక్టర్ మేడం. యాక్టర్నే ఇంటర్వ్యూ చేసే పెద్ద యాక్టర్ మీరు. రియల్లీ ఇప్పుడు ఈ చైర్ లో ఎవరు జోక్ కాదు మేడం, సీరియస్లీ నేను అబ్సల్యూట్లీ సీరియస్. నేను జోక్స్ ఏం వేయను. ఎందుకంటే ఈ సీట్లో ఎంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఎంత పెద్ద పొలిటీషియన్స్, పెద్ద పెద్ద స్టార్లనే కూర్చోపెడతారు దీని మీద, ఈ సీట్ మీద. అలాంటి వాళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎంత పెద్ద స్టార్ ఉంటే, ఎంత టెక్నాలజీ ఉంటే మీకు అన్నీ ఉన్నాయి. అందుకే మీరు కూడా పెద్ద యాక్టర్కే యాక్టర్ మేడం మీరు. రియల్లీ